మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం ని చేయాలంటూ టీడీపీ నేతలు గళమెత్తుతున్న వేళ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. లోకేష్ కి ప్రమోషన్ కాదు కంట్రోల్ చేయాలంటూ అమిత్ షా చెప్పారన్నది అంబటి వర్షన్. దీనికి జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. అక్కడ అంతర్గత సమావేశంలో ఏం జరిగిందో మీకెలా తెలుసని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూళ్లు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాయంట. వైసీపీ నేతలు ఏమన్నా ఆ మీటింగ్లోకి వెళ్ళి దూరి చూసారా? గతంలో ఇటువంటి విమర్శలు వేరే వైపు నుంచి కూడా వచ్చేవి, వైసీపీ నాయకులు చేసేవారు. సో ఇప్పుడు వారినే ప్రశ్నిస్తున్నా, అంతర్గతంగా జరిగిన సమావేశంలో ఏం జరిగింది అన్నది వారు ఎవరన్నా వచ్చి చెప్తే కానీ బయటికి రాని అటువంటి అంశం.